2002, 2003 నాన్నగారు ఏమంటే ప్రతి పొలిటికల్ పార్టీని కలిసి మేనిఫెస్టోలో 2004 ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎండోమెంట్ యాక్ట్ని సవరిస్తాము అని పెట్టండి అని ప్రయత్నం చేశాను. అప్పటి చంద్రబాబు నాయుడు గారికి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అని చాలా క్లోజ్ పర్సన్, హీ వాజ్ లైక్ ఎ రైట్ హ్యాండ్ మ్యాన్. ఆయన కలిస్తే మాకు అవకాశం దొరకలేదు, మేనిఫెస్టోలో రాలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టారు. పెట్టినప్పుడు మేమేమన్నాము, దేవాలయాల పరిరక్షణ కోసం మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి ఏ ప్రభుత్వాన్ని అయితే మనం కోరుకుంటున్నామో దేవాలయాల పరిరక్షణ కోసం వచ్చే ప్రభుత్వానికి మీరు స్వామివారి అనుగ్రహం రావాలని ఒక ప్రదక్షిణ ఎక్కువ చేయండి అని ప్రార్థించాం. ఇప్పుడు కూడా మీరు చూడండి, యూట్యూబ్లో 99 టీవీలో మీ కింద కామెంట్స్ వస్తాయి, చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రదక్షిణ చేయించిన పంతులు వస్తుంది నా మీద. మాకేం ప్రాబ్లం లేదు, మీకు ఆయనకి ఏమీ లేవు. చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగతంగా మాకు ఏమాత్రం లేదు. ఆయన భార్య చిలుకూరుకి ప్రత్యక్షంగా ఎవ్రీ స్మాల్ అకేషన్కి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళేది. మాకేం ప్రాబ్లం లేదు. మాకు ఏంటి అంటే దేవాలయాల పరిరక్షణ జరగాలి. ఇవాళ రోజు ఏమైంది, లాస్ట్ ఇయర్ మన పవన్ కళ్యాణ్ గారికి సెప్టెంబర్లో చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా ప్రత్యేకమైనటువంటి ఆరాధన చేయాలి, అర్చన చేయాలి ఆయన పేరు మీద అని వాళ్ళ ఫ్యామిలీ నుంచి రిక్వెస్ట్ వస్తే చేసాం. మాకు వ్యక్తిగతంగా ఏమీ లేదు. ఇవాళ రోజు నేను పవన్ కళ్యాణ్ గారు ఆ వారాహి డిక్లరేషన్కి ముందు మమ్మల్ని సంప్రదించే ప్రయత్నం చేశారు. మేము ప్రత్యక్షంగా వెళ్ళాం, పిలుపు మేరకు వెళ్ళి మీకు ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన రావడం మా నాన్నగారి ఆశీర్వాదం అండి అని చెప్పి మీరు కూడా దాన్ని బయట కూడా ప్లే చేశారు, మేము చూసాను. పవన్ కళ్యాణ్ గారికి ఎంత వీలైతే అంత మనందరం కలిసి, రాజకీయం కాదండి, ఇట్ ఈస్ బియాండ్ పొలిటికల్ థింకింగ్. సనాతన ధర్మ రక్షణ బోర్డు, ఒక వక్ఫ్ బోర్డు కంటే ఒక సూపర్ స్ట్రక్చర్ ఒకటి ఉంటే దాని కింద ఈ దేవాలయ యాజమాన్య వ్యవస్థ కానీ, ఎండోమెంట్స్కి సంబంధించినటువంటి ట్రిబ్యునల్స్ కానీ, ల్యాండ్ ఇష్యూస్ కానీ, ఈ రిలీజియస్ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి ఏదైనా చిన్న విషయం అండి. మొన్న ఏమైంది, గురువాయూర్లో ఉదయాస్తమన పూజ అని ఒకటి జరుగుతుంది ఎవ్రీ ఇయర్. కొన్ని రోజుల్లో ఏంటి అంటే ఉదయాస్తమన పూజకి వాళ్ళు రష్ ఎక్కువ ఉంటుందండి, భక్తులకి ఇబ్బంది అవుతుందని చెప్పి క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేస్తే ఎవరో ఒకరు హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టుకు వెళ్తే ఉదయాస్తమన పూజకి అది అధికారం ప్రభుత్వానికి ఉంటుందండి క్యాన్సిల్ చేయడానికి, హైకోర్టు తీర్పిచ్చింది. అన్ఫార్చునేట్. అదే డైటీ భగవంతుడికి ఇతర ధర్మానికి కూడా ఇటువంటి మరి ఫెసిలిటీస్ ఉండవు. భక్తులకి కేవలం హిందూ ధర్మానికి వచ్చేప్పటికే ఎందుకు ఇలా జరుగుతోంది? టెంపుల్ అఫైర్స్ లోను కోర్టులు భక్తులకి ఇన్కన్వీనియన్స్ గా ఉంటుంది కాబట్టి మీరు ఉదయాసనం రేపటి రోజు నైవేద్యానికి 5 నిమిషాలు పడుతుందండి, భక్తుల లైన్ ఆగిపోతుందంటే నైవేద్యం ఇట్లా తెరవేసి భగవంతుడికి నైవేద్యం ఎలా చేయాలి అంటే చిన్న పిల్లవాడికి ఎలాగైతే తల్లి లాలించి నైవేద్యం పెట్టడానికి ప్రయత్నం చేసి అలా పెట్టాలని ఆగమం చెప్తుందండి. సో మీరు చేస్తారు. మేము పుట్టిందే ఆ వంశం, నడాదూర్ అమ్మాళ్ వంశం. అంటే స్వామివారికి కాంచీపురంలో ఆరగింపు చేసినటువంటి పాలు వేడిగా ఉంటే ఆ పాలని 800 సంవత్సరాల పూర్వం పాలని చల్లార్చి తీసుకుపోయి స్వామివారు సమర్పించేటటువంటి సమయంలో గర్భగుడి నుంచి నా తల్లి అని అమ్మావే అని ఒక పిలుపు వినిపించింది. అందుకోసం ఆయన నడాదూర్ అమ్మాళ్, ఆ వంశంలో పుట్టినటువంటి మా అమ్మ. ఆ అమ్మ ఈ పద్ధతి మనకి ముఖ్యమైనటువంటి దైవాన్ని ప్రత్యక్షంగా మనం చిన్న పిల్లవాళ్ళ భావించాలి. మైనర్ ఈజ్ ఎ పర్పెచువల్ మైనర్. లీగల్ లాంగ్వేజ్లో కూడా చూడండి, ఇప్పుడు భగవంతుడు చక్రం శంఖం ధరించి ఉంటాడు, కానీ ఆయన ఏం ప్రయోగించడా అంటే ఆయన ప్రయోగించే విధానంలో ఆయన ప్రయోగిస్తాడు. ఇది వేరే మతం వాళ్ళకి అవసరం లేదు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ప్రత్యక్షంగా స్వామివారు మీ